హాయ్ అండి. నేను ఈరోజు ఇవి ఎగ్గు కర్రీ వండుదామని వండుతానండి. ఈ ఎగ్గు కూర వెనకటి వాళ్ళు వండినట్టు వండుతానండి. పాతకాలం వంట. ఈ పాతకాలం వంట ఎట్లా చేసేదో అప్పటి వాళ్ళు ఇప్పుడు నేను వండి చూపిస్తా. ఇప్పుడు నేను ఒక 3 ఎగ్ వండుతున్నా కదా, సరిపోనైతే ఇప్పుడు ఆయిల్ వేస్తా. సరిపోద్ది 2 స్పూన్లు వేసిన. ఆవాలు, జీలకర్ర వేసినాక ఉల్లిపాయలు వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. కరివేపాకు కూడా వేసుకుందాము. ఇప్పుడు కలుపుకుందాము. పసుపు కూడా వేసుకుందాము. అంతా కూడా ఇది ఉల్లిపాయ గోలేదాకా కలుపుకుందాము. అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. వేసుకొని ఇది వేగదాకా వేసుకుందాము. వెనకటి వాళ్ళు ఉమ్మడి కుటుంబాలు కదా, అప్పుడైతే అందరూ ఉన్నవాళ్ళే లేరు. ఈ రోజుల్లో కూడా లేరు, ఆ రోజుల్లో కూడా లేరు ఉన్నవాళ్ళే. అయితే అందరికైతే ఈ ఎగ్గు కర్రీ చేస్తే, ఎగ్గు కూరనికనైతే మనిషికి ఒకటైతే వెయ్యపోరు. ఉమ్మడి కుటుంబాలల్లో ఒకవేళ ఎగ్గు ఉడకబెట్టి వండిన మనిషి సగము అట్లా వేసేది. ఇప్పుడు నేను వండినట్టు వండినా చూపిస్తా ఎట్లా వేసేదో. ఈ రోజుల్లో మాత్రము మనిషికి ఒకటి, పొద్దున్న ఒకటి, సాయంత్రం ఒకటి అట్లా తింటారు. ఇప్పటి వాళ్ళకు మాత్రము ఎందుకంటే దొరుకుతున్నాయి కాబట్టి తింటారు. అప్పటి వాళ్ళకు దొరకపోవు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలల్లో మంది చాలా కదా, అందుకే మనిషికి ఒక్కటి దొరకాలన్నా దొరకపోవు. పొద్దున సాయంత్రం కాదు కానీ ఏ కూర వండినా ఒకటే పూట అయ్యేది. అప్పుడు సాల్ట్ వేసుకుందాము. నేను ఏంటంటే చింతపండు సూపు పోసి వండుతున్నా కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది, అందుకే ఎక్కువనే వేసిన. ఒక చెంచాయ పావు దాకా వేసిన. ఈ చింతపండు సూపుతోటి ఇట్లా ఎగ్గు ఉడకబెట్టే కాదు, ఇట్లా కొట్టి కూడా పోసి వండుకోవచ్చు. వెనకటి వాళ్ళు అట్నే వండేది చాలా. ఇప్పుడు కారం కూడా వేసుకుందాము. కారం కూడా ఒక చెంచా పావు వేసిన సరిపోద్ది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ, ఈ సాల్ట్, కారం అన్నీ కూడా కొంచెం మంచిగా వేగాలి.
మెంతి కూర అండి. నేను ఫస్టే ఉల్లిపాయలతో వేయాలి, అసలు నేను మర్చిపోయినా. ఇప్పుడు వేస్తున్నా. ఇప్పుడు కూడా ఏం కాదు, ఇప్పుడైనా ఈ నూనెలా వేగుతుంది. కొద్దిసేపు వేగితే అయిపోద్ది. కొత్తిమీర అయితే తర్వాత వేసుకోవచ్చు, కానీ ఈ మెంతి అయితే ఇప్పుడు ఈ తాలింపుకి వేసుకోవాలి. ఎందుకంటే తర్వాత వేసుకుంటే చేదొస్తుంది ఏ కూరలు వేసుకున్నా. అందుకే తాలింపులు వేసుకోవాలి. తాలింపులో వేగిందంటే చేదు రాదు. కొద్దిసేపు వేగాలి. ఈ మెంతి అయితే చిక్కుడుకాయ కూర, గోరు చిక్కుడుకాయ, అలసంతకాయ, ఈ సూప్ కూరల్లో, చింతపండు సూప్ కూరల్లో ఎందులో వేసుకున్నా, పెసరపప్పుల, శనగపప్పుల, ఏ దాంట్లో వేసుకున్నా మంచి టేస్ట్గా కమ్మగా ఉంటుందండి. ఏ రోజు అనకుండా దొరుకుతుంది. మెంతి అయినా కొత్తిమీర అయినా వెనకట దొరకపోవు. ఇప్పుడైతే ఎప్పుడు ఏ కాలమైనా ఉంటుంది. తీసుకొచ్చుకోవాలి. ఇప్పుడైతే ఇట్లా వేగినాక ఈ చింతపండు సూపు పోసుకోవాలి. వెనకటి వాళ్ళైతే మట్టి కుండలు కదండి, ఇట్లా భగోన్లు అనేది ఇట్లా వెడల్పు ఉండేది. అవి పెద్ద పెద్దవి పెట్టి చాలా వండేది. ఎందుకంటే ఎక్కువ మంది కాబట్టి సరిపోదని చాలా చాలా పెద్ద పెద్ద వీటి నిండా వండేది. కానీ ఇప్పుడైతే కొంచెం కొంచెం వండుకుంటేనే సరిపోతుంది. అప్పుడైతే చాలా వండేది. ఇదైతే పులుపు చూసుకోవాలి. ఇది మెంతులు, జీలకర్ర వేంపిన పొడి అండి. ఇది చింతపండు సూపు ఏ కూర వండుకున్నా వేసుకోవాలి. సాంబార్లనైనా, ఇట్లా చారు మరగబెట్టుకున్నా, టమాటా చారు వేసుకున్నా, ఇట్లాటల్లా వేసుకోవాలి. ఇంట్లో నేను ఎప్పుడు ఇది తయారు చేసి పెట్టుకుంటా. ఇంట్లో ఎప్పుడు ఉంటుంది, అందుకే ఇప్పుడు వేసినది. ఈ సూప్ అయితే కొద్దిసేపు చిక్కపడదాకా ఇది ఉడకాలి, దగ్గరికి రావాలి. ఈ సూపు చిక్కకాయి కొంచెం ఈ ఆయిల్ అంతా ఇట్లా పైకి వస్తుంది చూడండి. ఇట్లా వచ్చినాక ఇట్లా పైకి వస్తుంది. ఈ చింతపండు సూప్ చిక్కగా అయినాక ఇట్లా పైకి ఇట్లా వస్తుంది కదా. వచ్చినాక ఈ ఎగ్గునైతే ఒక దానిలో కొట్టి పోసుకొని ఇందులో పోసుకోవాలి. పోసుకొని కొద్దిసేపటి దాకా అసలు ఎటు కూడా దీన్ని కలపద్దు. మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇట్లా ఉడకంగానే కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడే మనము వేయించుకొని ఇది ధనియాల పొడి, వేంపి పట్టిన ధనియాల పొడి ఇది కూడా వేసుకోవాలి. ఇందులో అన్ని మసాలాలు వేసి వేంపి పట్టింది ఇది కూడా వేసుకోవాలి. కొద్దిసేపటి దాకా ఉడకాలి. ఇప్పుడు దీన్ని మెల్లగా తిప్పేసుకోవాలి. ఇట్లే రెండో సైడ్ ఇట్లా వేసుకోవాలి.
ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఇది అప్పుడు మనిషి కొంచెము ఇట్లా, ఎందుకంటే అందరికి కావాలి కదా అని మనిషి కొంచెం ఇట్లా వేసేవాళ్ళు. ఇట్లా వేసి మనిషికి ఎంత సూప్ వేసేవాళ్ళు వెనకటి వాళ్ళు, ఎందుకంటే అందరికీ కూడా రావాలి కదా అని ఇట్లా వేసేవాళ్ళు. ఇట్లా వేసి మనిషి కొంచెం మళ్ళీ సూప్ వేసేవాళ్ళు. అట్లా అప్పుడు అందరికీ వేసుకొచ్చేవాళ్ళు, ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు కదా అందరికీ సరిపోవాలని అట్లా చేసేవాళ్ళండి. ఇది ఎందుకంటే వాళ్ళు వండినట్టే నేను ఈ కూర అయితే వండిన. ఇదైతే తింటేనైతే టేస్ట్గా పుల్లగా కమ్మగా ఉంటుందండి. కొంచెం వేసుకుంటే చాలు, మనం సరిపోని అన్నం తినచ్చు, అంత టేస్ట్గా ఉంటుంది. ఈ నేను వండిన కూర కనుక మీకు నచ్చింది అనుకుంటా, అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టిన వీడియోలు మన ఛానల్కి వెళ్ళి చివరి దాకానైతే చూడండి. బాయ్ అండి, మరి ఉంటానండి, మళ్ళీ వంటతో కలుద్దాము.